గారు బీఆర్ఎస్ పార్టీలో కొంత 2-3 రోజులుగా చూస్తున్నాం. కవిత గారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు, మీకు కూడా చాలా సన్నిహితురాలే. ఆమె ఒక లేఖ రాశారు. అందులో సరే మిగిలిన చాలా అంశాలను పక్కన పెడితే బీజేపీ బీఆర్ఎస్కి బంధం ఉంది. అదే రకంగా కేసీఆర్ ప్రసంగం రైతోత్సవ సభలో ఉంది. బీజేపీని అసలు టార్గెట్ చేయలే, బీజేపీ గురించి మాట్లాడలే. ఈవెన్ వక్ఫ్ చట్టంపై కూడా ఒక మాట కూడా కేసీఆర్ మాట్లాడలేదు. ఆ రెండు పార్టీల మధ్య బంధం ఉంది అని ఆమె చేసిన ఆరోపణ. దానికి ఏం చెప్తారు? అదే పిచ్చి ఆరోపణ. ఎన్నికల ముందు అట్లాంటి ఆరోపణ చేసిండ్రు, రిజల్ట్ పొందిండు, అయిపోయింది. అది అంటే ఆ పర్టికులర్ స్టిపులేటెడ్ టైంలో దాన్ని మేము తిప్పికొట్టడంలో ఎక్కడో విఫలమైపోయినాం. ప్రజలు కూడా దానికి కనెక్ట్ అయిపోయినారు, కోపం మీద ఉంటారు. కాబట్టి ఆ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. కానీ ఇప్పుడు ఇంకా ఇట్లాంటి విమర్శ చేయడం తెలుగున్న వాళ్ళు చేసే విమర్శలు కాదు. ఇది అవగాహన లేని వాళ్ళు మాకు చెప్పే మాటలు. మాకు ఏ బంధం లేదు, సంబంధం లేదు. అది ఎవరో కాదు, కేసీఆర్ కూతురు స్వయంగా ఆమెనే చెప్తాను. ఆమెను అడగరా అండి, నన్ను ఎందుకు అడుగుతావు? ఆమె ఎందుకన్నదో, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏందో, చరిత్ర ఏందో, ఆధారం ఏందో వాళ్ళు అడిగితే చెప్తారు కదా, నేను ఎక్కడ చెప్తాను? అంటే మీరు కవిత ఎపిసోడ్ను బీఆర్ఎస్లో ఎలా చూస్తారు? ఎందుకంటే గతంలో బీఆర్ఎస్లో చాలా ఎపిసోడ్లు మీ కళ్ళ ముందు జరిగాయి. అంటే చాలామంది తిరుగుబాటు చేయడం, ఆలయ నరేంద్ర కానీ, విజయశాంతి కానీ, ఇంక్లూడింగ్ మీరు కానీ రాత్రి మిమ్మల్ని బయటకు పంపించడం, ఇవన్నీ చాలా జరిగాయి. ఇప్పుడు కవిత లేఖపై బీఆర్ఎస్ స్టాండ్ని ఎలా కనిపిస్తుంది మీకు? వాళ్ళ స్టాండ్ ఎలా ఉండాలంటారు? కళ్యాణ్ గారు రాజకీయ పరంగా మాట్లాడతాను కానీ వ్యక్తిగతమైన దాంట్లో నేను మాట్లాడలేను. ఎందుకంటే నేను 20 ఏళ్ళు కేసీఆర్తో ఉన్నాను, ఇప్పుడు 5 ఏళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉన్నా. ఒక పార్టీలో ఉన్నప్పుడు మనం అక్కర్రా అనేటువంటి వ్యక్తిగతమైన విషయాలు బయటికి చెప్పడం అనేది ఏ రాజకీయ నాయకుడికి కూడా శోభనివ్వదు, అది విజ్ఞత కాదు. చాలామంది మాట్లాడుతుంటారు, మొత్తం 20 ఏళ్లలో చాలా విషయాలు తెలుస్తాయి కదా. 20 ఏళ్ళ కేసీఆర్ గారితో ఉన్నా 24/7 ఉన్నాం, అందరినీ దగ్గర చూస్తాం. కానీ వ్యక్తిగతమైన విషయాలు పక్కకు పెడితే ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే కేసీఆర్ గారి దగ్గర ఒక మనిషి మీదే ఒక నెగిటివ్ ఒపీనియన్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అతకడం అనేది ఇక సాధ్యమయ్యే పని కాదు. అంటే కూతురుపై కూడా నెగటివ్ ఒపీనియన్ వచ్చేసింది అంటారా? ఎక్కడో వచ్చి ఉంటుంది, వచ్చినట్టే కనిపిస్తుంది మీకు వాతావరణం. ఆయన చట్టంలో ఇమిడని వాడిని ఆయన ఎప్పుడు అసహించుకుంటాడు, దగ్గరికి తీసుకుంటాడు. ఆయనకు ఉండేటువంటి లక్షణాలలో ఇప్పటికే చాలాసార్లు చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, ఆయన ఒక చక్రవర్తి లాగా, రాజులాగా వ్యవహరించే మనిషి. ఆయనకు ఎవరు ఎదురు చెప్పద్దు, ఆయన ఎవరు విమర్శించద్దు, ఆయన చేసే పనులను ఎవరు తప్పట్టద్దు. ఈ ఏమైనా కొంచెం అంతా, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఒకసారి 2015 అనుకుంటా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తాను. సమ్మె చేస్తే పాపం వాళ్ళు చిన్న ఉద్యోగులు సమ్మె చేస్తాను, మా సంఘమే సమ్మె చేస్తాను. ఆ సంఘం కూడా మాదే, మేము పెట్టించిన సంఘమే గెలిచింది. గోపాల్, నీకు ఇంత ఐడియా ఉంటుంది. ఇదే కేసీఆర్ గారు పోయి వాళ్ళకు దండలేసి శాలువలు కప్పి గొప్ప విజయం సాధించమని చెప్పింది సంఘం. సమ్మె చేస్తే 1700 మందిని తీసేసిండండి, 1700 మంది తీసేసిండు. అప్పుడు మాకు బాధ అనిపించి మేము అప్పటి ఇంకా ఉద్యమ వాసన పోతలేదు మాకు. మేము మంత్రులు అనే భావన కూడా పోయి మేము ఉన్నందా, మేము తీసేయకుండా కాపాడుందా అని చెప్పినాం. అప్పుడు ఆయన ఒక మెసేజ్ పంపించింది నాకు, కొడక ఏమనుకుంటున్నాం అని చెప్పి. ఆర్టీసీ సమ్మె జరిగింది, మీకు ఐడియా ఉండాలి. కొంతమంది వెధవలు మా దాంట్లోనే ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కూడా మాట్లాడారు. సమ్మె చేసుకోండి అందరినీ తొలగిస్తామని కూడా అన్నాడు. వాళ్ళందరూ మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు, దీని పని కథం అయిపోయిందని చెప్పి సంఘం రద్దు చేయించిండు. అప్పుడు కొంతమందిని డిస్మిస్ చేయించిండు, రాజీనామా చేయించిండు. ఇక అయిపోయింది. ఎంతో మంది సూసైడ్ చేసుకునే విషయం మీకు తెలుసు. అంటే కేసీఆర్ నైజం ఏందో మీకు తెలుసు. ఇవన్నిటి ఫలితమే మన బొందబెట్టిన గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ నియంతృత్వము, కేసీఆర్ రాచరికపు పోకడలు, కేసీఆర్ నమ్ముకున్న అట్టేట ముంచే పద్ధతి, కేసీఆర్ అవసరం ఉన్నప్పుడు వాడుకొని ఎల్లగొట్టే పద్ధతి, ఇవన్నిటి ఫలితమే కదా ఆయన బొందబెట్టింది, రాజకీయంగా బొందబెట్టింది. ఇవాళ నేను అంటున్నా, ఇవాళ కవిత కూడా ఎక్కడో వాళ్ళ కుటుంబంలో ఏమొచ్చిందో తెలియదు, కానీ మొత్తానికి ఇక అతికే ప్రసక్తి అయితే లేదు. కవిత బయటకు రావాల్సిందే, అతికే ప్రసక్తి లేదు. నేను చెప్తున్నా కదా, వారికి ఎట్లా ఆలోచిస్తాడో. మళ్ళీ ఒక మనిషిని కథనం చేయాలనుకుంటే ఆయన ఇంకో పని చేయడు, అదే పని చేస్తా అంటాడు. అలా ఎవరు ఎగ్జామ్షన్ కాదు ఆయన. అంటే ఇక్కడ కవిత కేసీఆర్ని కథం చేస్తారా, కేసీఆర్ కవితని కథం చేస్తారా? ఎవరు చేస్తారో చూడాలి. అంటే మీకేమనిపిస్తుంది వాళ్ళ అక్కడి వాతావరణం? అక్కడి మాత్రం సత్యం అండి. ఇప్పుడు మేమందరం బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళం, వెళ్ళిపోయినాం, పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. కుటుంబంలో ఇట్లాంటివి వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రజలు, ఇప్పుడు షర్మిల ఉంది, ఇష్యూ ఉంది, చెప్పంగా ఏమైపోయింది? అది అదే జరిగింది, ఇదే జరుగుతుంది. ఇప్పుడు మీ పార్టీ నాయకుడు షర్మిల అన్నారు కాబట్టి మీ పార్టీ నాయకుడు రఘునందన్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.
షర్మిలలా కవిత మారింది, రేపు కవిత పార్టీ పెడుతుంది సొంత పార్టీ, ఆ తర్వాత అది మళ్ళీ షర్మిల లాగానే కాంగ్రెస్ లో విలీనం అయిపోద్దని అంటున్నారు. మీకు కూడా అలా సరే అనిపిస్తుంది? ఎవరి దాంట్లో విలీనం అంటే అయిపోతుంది. రేవంత్ రెడ్డి కవిత వెనుకున్నారు అని నేను అట్లా మాట్లాడను కానీ ఆయనకున్న సమాచారం ఏందో, ఆయనకున్న చరిత్ర చేసిన చరిత్ర ఏందో నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళ ఆమె పార్టీ పెట్టిన తర్వాత వట్టిగా అయితే ఉండరు. తన మనడు కోసం ఏదో ఒకటి అయితే చేయాల్సి వస్తుంది. మొత్తం తెలంగాణ అంతా ఏకారు పెట్టుకుంటా మేము తక్కువ తినడం కావచ్చు, మేము తక్కువ విమర్శించడం కావచ్చు, కానీ విమర్శించే పరిస్థితి వస్తుందేమో చూడాలి. రైట్. అంటే చాలా రోజులు కవిత ఎపిసోడ్ వచ్చే ముందు ఎప్పటి నుంచో మీరు అందులో ఉన్నప్పుడు కూడా ఇంక్లూడింగ్ ఈటెల హరీష్ రావు కలిసి కూడా పార్టీ పెట్టబోతున్నారు, ఆ కారణం వల్లనే ఈటెలను బయటకు పంపారని ఒక చర్చ కూడా జరిగింది. నమ్మకం లేని సుఖం తక్కువ. ఇప్పటికి కూడా హరీష్ రావు ఎప్పుడు బయటకు పోతారని చర్చ. నేనేమంటే ఎలా చూస్తారు? నమ్మకం లేని వాడికి సుఖం తక్కువ.